ఇది ఒక క్రిస్మస్ పర్వదినాన్ని జరిగిన ఒక సంఘటన. ఇంటి మొత్తాన్ని శుభ్రపరచుకుని పిండి వంటలు సిద్ధం చేసుకుని అలసిపోయిన ఓ ముసలావిడ తన పెనిమిటితో ఊరికెలా కాలక్షేపం చేసే బదులు గుడికి వెళ్లి 4 మాటలు వినవచ్చుగా సరే అన్నట్టుగా తల ఊపుతూ చర్చికి వెళ్లాడు. వెళ్ళంగానే సేవకుడు వచ్చారని పలకరిస్తూ అందరిని కూర్చోమన్నాడు. ఆరాధన తర్వాత కానికి వేస్తున్న సమయంలో నిల్చున్నారని అడుగుతూ ఇంటికి వెళ్తున్న సమయంలో వెళ్తున్నారని అడిగాడు. పెనిమిటి ఇంటికి రాగానే తన భార్య సేవకుడు తనతో చెప్పిన మాటలు 4 మాటలు వివరిస్తున్న నిద్రలో జారాడు. అదే రాత్రి వాళ్ళ ఇంటికి దోచుకెళ్లడానికి దొంగలు వచ్చారు. సేవకుడు తనతో మాట్లాడిన 4 మాటలను నెరవేరుస్తూ వచ్చారని పలికాడు. ఆ దొంగలు భయపడి క్రింద కూర్చున్నారు. 2వ మాట కూర్చున్నారని పలికాడు. ఆ దొంగలు ఎంతో భయంతో నిలబడ్డారు. 3వ మాట నిల్చున్నారని పలికాడు. ఆ దొంగలు ఏమి చేయాలో తెలియక భయంతో వెనుకడుగు వేయసాగారు. 4వ మాట వెళ్తున్నారని పలికాడు. అప్పుడు ఆ దొంగలు ఎంతో వేగంగా అక్కడ నుండి పరుగు తీశారు. కేవలం 4 మాటల వల్లనే తన ఇంటిని దొంగలను రక్షించుకున్నాడు. అయితే దొంగ అయిన సాతాను నేను హృదయమైన ఇంటిని కాపాడుకుని సిద్ధమేనా?